బండి మైక్ లేకుండా రామారెడ్డి గారి నాయకత్వం, రామారెడ్డి గారి నాయకత్వం. సంజీవనగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి మనందరి పరిగి నియోజకవర్గ ఆపద్ బాంధవులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి మన శివారెడ్డిపల్లి ముద్దుబిడ్డ, మన పాత గ్రామ పంచాయతీ ముద్దుబిడ్డ శ్రీ తమ్మన్న గారు రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ, ఈ రోజటి ఎన్నికలు 18 ఏళ్ళుగా రామ్మోహన్ రెడ్డి సార్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాటం చేయడం జరిగింది పరిగి నియోజకవర్గంలో. కానీ ఆయనకు అవకాశం ఈ రోజు వచ్చింది. ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు, కానీ ప్రభుత్వం అలాగుంది. ప్రభుత్వం వేరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఒకసారి ఓడిపోయిండు. ఈరోజు మీ అందరి యొక్క అభిమానంతో 2023 ఎన్నికల్లో 25,000 మెజార్టీతోటి పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కావడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పరిగి నియోజకవర్గంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు రామ్మోహన్ రెడ్డి సార్ తీసుకొస్తున్నారు. మీరంతా చూసిండ్రు, మన పక్కనే ఒక పెద్ద రోడ్డు తీసుకొస్తున్నాడు. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు సన్నిహితంగా ఉంటూ కోడంగల్తో పాటు పరిగి నియోజకవర్గం సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి రామ్మోహన్ రెడ్డి సార్ పనిచేయడం జరుగుతుంది. మన పక్కనే గూడూరు వెంకిపల్లి శివార్లో ఒక పెద్ద రోడ్ వస్తున్నది. ఆ రోడ్డు రావడానికి కారణం రామ్మోహన్ రెడ్డి సార్. ఇక్కడ పేదలు ఉన్నారు, ఆ రోడ్ వస్తే భూముల ధరలు పెరుగుతాయి. 50 లక్షలు ఉన్న ధర 2 కోట్లు అవుతుంది. కనుక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నటువంటి రామ్మోహన్ రెడ్డి సార్ నాకు ఈ ఎన్నికల్లో నన్ను బలపరిచి మా అమ్మ వనజమ్మ గారిని పోటీలో పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో నా కుటుంబం కోసం కాదు నేను పోటీ చేస్తున్నది, ఈ గ్రామం కోసం. ఒక కుటుంబం గెలవాలన్నా, గ్రామం గెలవాలన్నా అన్నది మీరు ఆలోచన చేయండి. కరోనా కాలంలో కూడా ఏ నాయకుడు వెన్నంటూ ఉండకుంటే నేను ఇల్లు తిరిగి మీ అందరికీ వస్తువులు అందించడం జరిగింది. రామ్మోహన్ రెడ్డి సార్ కూడా వస్తువులు ఇచ్చి మన గ్రామానికి వచ్చి ఆ రోజు కరోనా కాలంలో ఇవ్వడం జరిగింది. నేనే గడ్డి మందు కుట్టడం జరిగింది. నేనే సర్పంచ్గా ఉండి ఫాగింగ్ మిషన్ నా భుజానికి వేసుకొని కుట్టడం జరిగింది. కనుక నేను చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తిని. అనేక మందికి ఆపదలో ఉంటే ఇంటికి వెళ్ళి ఆదుకోవడం నేను చేసిన. కనుక ఈరోజు మనకు సేవలు ఆ రోజు చేసిన, కానీ ప్రభుత్వం లేకుండే. ఈరోజు ప్రభుత్వం ఉన్నది కనుక గ్రామం గెలుస్తుంది. 55 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాను సార్ మాట ఇచ్చిండు. 50 ఇందిరమ్మ ఇండ్లు వస్తే ఈ గ్రామం యొక్క రూపురేఖలు మారుతాయి. అదేవిధంగా ఈ గ్రామంలో ఒక శివాలయం ఉన్నది, ఆ శివాలయానికి రోడ్ వేపిస్తాను కూడా సార్ చెప్పిండు. మన ఎంటనే ఉన్నటువంటి సంజీవ స్వామి దేవాలయ నిర్మాణానికి కూడా అందరిని కూర్చుని పెట్టి సమన్వయం చేసి ఆ గుడి నిర్మాణం నేను చేపిస్తా అని చెప్పి రామ్మోహన్ రెడ్డి సార్ మాట ఇవ్వడం జరిగింది. కనుక మన గ్రామాన్ని మనం మార్చుకుందాం. ఇది ఒక మంచి అవకాశం. మన ముఖ్యమంత్రి ఉన్నాడు, మన ఎమ్మెల్యే ఉన్నాడు. ఇలాంటి టైంలో మనం తప్పు చేస్తే మనం బాధపడతాం, ఊరు ఓడిపోతుంది. కుటుంబం గెలవడం పెద్ద గొప్ప కాదు, ఊరు గెలిస్తే గొప్పం. కనుక ఊరు గెలవాలని నేను పోరాటం చేస్తున్నా. కనుక మీ అందరి కోసం నేను పోరాటం చేస్తున్నా. మీ అందరు నన్ను ఆశీర్వదిస్తారని
మా అమ్మ వనజమ్మ గారు ఉంగరం గుర్తుకు ఓటిస్తారని మీ అందరిని చేతులెత్తి దండం పెడుతూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. రామ్మోహన్ సార్ మాట్లాడుతున్నారు. సంజీవనగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా శ్రీమతి వనజమ్మ బాలరెడ్డి గారిని మనమందరం కూడా కలిసి ఏకైక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టుకున్నాం. ఇంతకుముందు తమ్ముడు అశోక్ రెడ్డి చెప్పినట్టుగా మన గ్రామ అభివృద్ధికి తను ఎనలేని సేవలు, కరోనా సమయంలో కూడా నేను కూడా ఈ గ్రామానికి వచ్చినప్పుడు తాను ప్రతి ఇంటికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం నేను కళ్ళారా మీ ముందే చూడడం జరిగింది. అదేవిధంగా అశోక్ వారి తండ్రి బాలరెడ్డి గారు మా నాన్న పిఎస్సిఎస్ చైర్మన్ శివారెడ్డిపల్లి ఉన్నప్పుడు తను డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. వనజమ్మ మన సర్పంచ్ గారి భర్త అప్పుడు సింగిల్ విండో డైరెక్టర్గా కూడా ఉన్నారు. అంటే 2 తరాల నుంచి కూడా నాకు వారి కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా, ఇంతకుముందు అశోక్ అడిగినట్టుగా 55 ఇండ్లు మన గ్రామం మరియు తాండకు కలిపి నేను మంజూరు ఇస్తున్నా. ఈరోజు ఇలా మీ ఊరి దగ్గర నిలబడి మీకు చెప్తున్నా, మీ ఊరికి నేను మంజూరు ఇస్తున్నా. అంటే ఎలక్షన్ అయినాక లిస్టు తయారు చేయండి, ఇప్పుడే వాళ్ళకి ముగ్గులు పోసి ఇండ్లు కట్టించే బాధ్యత నేనే తీసుకుంటా అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామానికి సంబంధించిన రోడ్డు ఏదైతే ఇప్పుడు మేము తాండకు పోయొచ్చినాం, మన తాండకు పోయొచ్చినాం, ఆ తాండకు కూడా ఒక రోడ్డు ఇస్తారు. తాండకు కూడా ఒక సీసీ రోడ్డు, ఈ రోడ్డు మీదకి వెళ్ళి ఒక సీసీ రోడ్డు తాండకు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న రోడ్డు ఖరాబ్ అయిపోయింది, దాన్ని ఆల్రెడీ శాంక్షన్ చేయించిన, ఎలక్షన్ కోడ్ ఉంది అయిపోయింది, రీబీటీ చేపిస్తా, దాన్ని మొత్తం రీబీటీ చేపిస్తా. అదేవిధంగా ఈ రోడ్డు నుంచి, ఎందుకంటే వెనకటికి మనకు గ్రామ పంచాయతీ ఒకటే ఉండే, ఈ అన్నిటికీ కూడా కనెక్టివిటీ సంబంధాలు ఉండే. ఇంతకుముందు తాండకు పోతే చెప్తున్నారు, మాది ఒకటే గిరిని ఉండే, ఈ చుట్టుముట్టు ఒక 7-8 గ్రామాలకి. మా గిరినికి వాళ్ళు జొన్నలు ఇవన్నీ తీసుకొని వస్తుంటామని ఇంతకుముందు గిరిజన సోదరులంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా గుర్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రోడ్స్ డెవలప్ చేయడానికి ఆల్రెడీ నేను శాంక్షన్ చేయించిన. మన రత్ననాయక్ తాండా నుంచి రత్ననాయక్ తాండా వరకు ఆల్రెడీ బీట్ రోడ్ ఉంది. రత్ననాయక్ తాండా నుంచి మన సూర్యనాయక్ తాండా మీదకి వెళ్ళి, మన దొన్నలపల్లి మీదకి వెళ్ళి, మన గొడగొండపల్లి రోడ్డుకు కట్ చేస్తున్నాం ఇక. కాబట్టి ఇక్కడ నుంచి పోవాలంటే మీరు రాఘాపూర్ పోవచ్చుగా, శివరెడ్డిపల్లి మీదకి వెళ్ళి రాఘాపూర్ పోయేటట్టుగా మనము రోడ్డు ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చినాం. అటు సైడ్ రాఘాపూర్ వరకు చేసేసినాం, ఆల్రెడీ రోడ్ చేసేసినాం. కాబట్టి మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నా, ఒక ప్రత్యేక గ్రామంగా దీన్ని, ఎందుకంటే నా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం కాబట్టి ఎట్లయితే ఒక అండాల పిల్ల పుడితే ఎట్లా అట్లా ఆ విధంగా మనం ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దామన్న మాట మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని కూడా అక్కడ తాండలప్పుల చెప్పారు. దాన్ని నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసి బండి పెట్టి అశోక్తోనే టెంకాయ కొట్టించేసి పని స్టార్ట్ చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇదే విధంగా మన గ్రామం లోపల సీసీ రోడ్లు కూడా మనం కొన్ని వేసినాం. 45 లక్షల సీసీ రోడ్లు మన గ్రామం లోపల వేసినాం. ఇంకా కొన్ని వేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా ఆ సీసీ రోడ్స్ కూడా అవన్నీ కూడా పూర్తి చేయించే బాధ్యత నాది అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మనం ఈ యొక్క 2 ఏళ్ల పీరియడ్ లోపల మీకు తెలుసు, మనం ఇల్లు లేని వాళ్ళకు కొంతమందికి ఇల్లు ఇచ్చినాం. కొన్ని పనులు నడుస్తున్నాయి మన ఊళ్ళో, కడుతున్నాయి కదా కొన్ని. ఎన్ని కడుతున్నారమ్మా గౌరవ్ సార్? 10 ఇండ్లు కడుతున్నారు ఆల్రెడీ కడుతున్నారు. నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేశారు, 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేశారు. మరి 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు కట్టిరా మన ఊళ్ళో? ఒక్క ఇల్లు. మళ్ళీ నేను అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు, అప్పుడు దగ్గర మన ఊర్లో 100 ఇండ్లు అప్పుడు శాంక్షన్ అయినాయి. దగ్గర 70-80 మంది కట్టుకున్నారు కూడా అప్పుడు ఇండ్లు, అప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కట్టలే. రోటీ కపడా ఆర్ మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇది పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలు. ఇది ఇందిరమ్మ ఆ రోజు నుంచి చెప్తున్న సిద్ధాంతం. మొట్టమొదట మనం ఈ 3 వాళ్ళకి సమకూర్చాలి. సమకూరిస్తే ఆ సంసారం అనేది నడుస్తుంది అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. ఇప్పుడు మేము తాండకు పోతే కూడా మన ఇందిరమ్మ ఇల్లు అవి మనం పోతుంటే లెఫ్ట్ కనబట్టే కదా, అవన్నీ మనం కట్టించినే.
ఈ వాళ్ళు కట్టించిన అపోజిషన్లో ఏం వచ్చినాయి కోడ్ అయిపోయాక అవి కూడా ఇస్తాం. సీఎం గారు చెప్పారు స్పష్టంగా 18 ఏళ్ళ వయసున్న అమ్మాయి నుంచి ముసలామి వరకు ప్రతి ఒక్కరికి 2 జతల చీరలు ఇస్తాం. సంఘాలకే కాదమ్మా, అందరికి ఇస్తాం. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సంఘం సభ్యులకు ఇస్తారని, అట్లా కాదు. ఇంట్లో ఎంతమంది ఉంటే మహిళలు అంతమందికి ఇస్తామమ్మా. వీళ్ళు ఇల్లుకి ఇస్తాం. అయితే మన ఊర్లో కూడా కొన్ని ఇచ్చినాం అనుకుంటా, మనకు కూడా ఇచ్చినాం, మ్యాక్సిమం ఇచ్చినాం మన ఊర్లో. అయితే ఇంకొక జత కూడా ఇస్తామమ్మా, 2వ జత చీర కూడా ఇస్తాం. అయితే ఇప్పుడు మనము మీరు చూస్తున్నారు, రోటీ అయిపోయింది, కప్పడా అయిపోయింది, మకాన్ కూడా అయిపోయింది, కరెంటు కూడా అయిపోయింది, మీరు చూస్తారు కదమ్మా. మరి ఇప్పుడు మీరు అభివృద్ధిలోకి రావాలంటే మీకు మహిళా సంఘాల ద్వారా మీకు అప్పులు ఇప్పించాలి. చేపిస్తే స్వయం సహాయక సంఘాల ద్వారా మీరు చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఎవరైనా సహాయ సహకారాలు ఊళ్ళలో మీరు సంఘంలో డబ్బు తీసుకొని చేస్తారు కదమ్మా, ఓరికోరు సాయం చేసుకుంటారు కదా, అవి ఇప్పిస్తున్నాం. ఇప్పించుకుంటే ఏం చేస్తున్నాము, మళ్ళా ఆ డబ్బు మీ ఖాతాలో వేస్తున్నాం. దాంట్లో వచ్చిన లాభం వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆ వడ్డీ లేని రుణం డబ్బును మీ యొక్క ఖాతా లోపల జమ చేస్తున్నాం. మొన్న చేసినాం, మొన్న ఒక 15 రోజుల కింద చేసినాం. మళ్ళీ అది కాకుండా ఏం చేస్తున్నామంటే అనుకోకుండా ఏదైనా ఊర్లో ఒక పాము గరిచి ఒక తల్లి చనిపోయాయి, ఆ పిల్లలు అనాథాలు కావద్దన్న ఉద్దేశంతోన ఆ తల్లి పేరు మీద ఉన్నటువంటి అప్పుని పూర్తిగా మాఫ్ చేసేస్తున్నాం. మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ వాళ్ళ పిల్లలు పెరిగి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, చదివించాలి కాబట్టి 10 లక్షల రూపాయల చెక్కు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం. ఎవరు మధ్యవర్తులు లేరు. 10 లక్షల చెక్కు ఆ యొక్క కుటుంబం వాళ్ళ వ్యక్తి వాళ్ళ భర్త ఖాతాలో జమ చేస్తున్నాం. ఎందుకంటే ఆ పిల్లలు అనాథలు కావద్దన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం. ఈ విధంగా ఒక సంసారం ఎట్లా నడవాలి అన్న దాని మీద కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. ఈ పనులన్నీ వాళ్ళు చేయలేదమ్మా, మన ఊర్లలోకి రాలేదు, చేయలేదు. నేను ఎన్నికలకు ముందు చెప్పిన ఇవన్నీ చేస్తామని చెప్పిన. ఇక్కడ రైతు సోదరులు చాలామంది ఉన్నారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు, మీకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మన గ్రామం మీద కూడా దగ్గర దగ్గర 1,90 లక్షలు, 1,90 లక్షలు, 1,90 లక్షలు అంటే దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు మన రైతులు వ్యవసాయం చేస్తూ అప్పులు చేసారు బ్యాంకులకి వెళ్ళి. అయితే ఆ బ్యాంకులు ఏదైతే అప్పు చేసారో ఆ బ్యాంకులకు కట్టేసినాం మనం. ఆ బ్యాంకులకు కట్టేసి 1,90 లక్షల రూపాయలు మాఫ్ చేపించేసినాం. చేపించి ఏం చేసినాం, మళ్ళీ అప్పిప్పించినాం. మళ్ళీ రైతులకు మళ్ళా నేనే దాంట్లో ఉన్నా, కమిటీలో ఉన్నా, కూర్చొని బ్యాంక్ మేనేజర్ని పిలిచి కలెక్టర్ దగ్గర మళ్ళీ మా రైతులకు అప్పియాలి. నువ్వు మాఫ్ చేసిన పని అది నువ్వు మాఫ్ చేసి మళ్ళీ వాళ్ళకి అప్పియకుంటే లాభం లేదు కదా, మనకేం వచ్చినట్టు కాదు. రైతులకు అర్థం కాదు, మాఫ్ అయింది కానీ మాకేం రాలేదు కదా అంటారు ఊళ్ళలోకి వస్తే. అందుగురించి ఏంటంటే మాఫ్ చేపించి వాళ్ళు ఎంబడిపడి మళ్ళీ లోన్ ఇప్పించిన, మళ్ళీ వాళ్ళకి లోన్ వాళ్ళకి ఎంత అంటే అంట 1,00,000 2 లక్షలు ఎంత అవసరం ఉంటే అంత మళ్ళీ లోన్ ఇప్పించిన. ఇది కాంగ్రెస్ పార్టీ నైజమమ్మా. మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటుంది. మన ఊరి మీదనే దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు మాఫ్ చేసినాం. ఇది అయిపోయింది. ఇంకా రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు 12,000 రూపాయలు. మన భూములు ఎన్నైతే వ్యవసాయ భూములు ఉన్నాయో అన్నిటికీ ఒక్కొక్క ఎకరానికి 12,000 చొప్పున మొన్ననే ఒక 3 నెలల కింద 9 రోజులు 9,000 కోట్ల రూపాయలని వాళ్ళ బ్యాంకులలో ఖాతాలలో జమ చేసినామా చేయలేదా? చేసినాం. మళ్ళీ ఇప్పుడు 3 నెలలు అయితే మళ్ళీ చేస్తాం. 3 నెలలు అయితే 6 నెలలు అయిపోతుంది. 6 నెలలకు ఒకసారి చేయాలి ఇది స్కీమ్. మళ్ళీ 3 నెలలు అయితే మళ్ళీ ఒకసారి మళ్ళీ డబ్బు జమ చేస్తాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఊర్లలో వ్యవసాయాలు బాగా నడవాలని, వ్యవసాయానికి పెట్టుబడి కూడా ఇచ్చుకుంటూ కుటుంబాలు కూడా బాగుండాలని ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు 10 ఏళ్ళల్లో ఒక ఇల్లు కట్టలేదు, కరెంటు ఫ్రీ ఇవ్వలేదు, ఎవరైనా మహిళ చనిపోతే ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి కూడా వాళ్ళు రాలేదు. మనకు రైతులకు రుణమాఫీ చేసినాము. ఇన్ని పథకాలు తీసుకొని మేము మీ దగ్గరకు వచ్చినాం. కాబట్టి ఇంకా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది పైన. నేనున్నా ఇక్కడ పరిగి ఎమ్మెల్యేగా. ఈడ కూడా డీలర్ బియ్యం ఇమ్మని చెప్తున్నాడు సార్. బియ్యం రావు మీకు మాకు ఓటు అయిపోతాయి అని చెప్తున్నాడు సార్ డీలర్. అదేవిధంగా ఇక్కడ మన సర్పంచ్ అభ్యర్థిగా మన వనజమ్మ ఉన్నది. ఇక్కడ బాలరెడ్డి గారి సత్యమణి బాలరెడ్డి గారు కూడా మా నాన్నగారితో పాటు చాలా సేవలు ఈ ప్రాంతం లోపల ఇచ్చారు. కాబట్టి ఈ కుటుంబం మంచి కుటుంబం, ప్రజలతో మమేకమయ్యే కుటుంబం, ప్రజా సమస్యలు పట్టించుకునే కుటుంబం. కరోనా సమయంలో కూడా భయపడి చాలామంది ఫామ్ హౌస్లలో దాక్కున్నారు లీడర్, కనబడకుని లీడర్, కానీ తను ఊర్లోనే ఉండి సేవ చేసాడు. ఇటువంటి వ్యక్తి ఊరికి ఒకరు ఉంటే చాలు, ఊరిని కాపాడతాడు. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా డీలర్ ఎవరో బియ్యం ఇయ్యనని చెప్తున్నాడంట, వాడిని తీపిచ్చేస్తా బియ్యం. ఆ విధంగా మళ్ళీ ఒకసారి మాట్లాడితే వాని ఉద్యోగం తీపిచ్చేస్తా ఇక్కడికి. అదేవిధంగా గవర్నమెంట్ మనది, మన కథ వాడేవాడు అట్లా మాట్లాడానికే
మీరు ఎవ్వరు కూడా అట్లాంటిది ఏం పట్టించుకోకండి, అర్థమైందా? నేను అదే నేను చూసుకుంటా మన సంగతి. ఏం పేరు? నేను చూసుకుంటాను ఆ సంగతి. కాబట్టి మీరు దాని గురించి ఏం పట్టించుకోరమ్మా. మనం ప్రభుత్వం, మనం ఉన్నాం ఇక్కడ, వాళ్ళు ఎవరమ్మా, అర్థమైందా? కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు మీకు. ఎట్లా అంటే అదృష్టం బాగోలితే నడిచి వచ్చే కొడుకు కొడుతుంది అంటారు సమయంగా, అంటారు కదా, అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి మీది, అర్థమే కదా. ఈ నుంచి ఇప్పుడు అశోక్ చెప్పింది కదా, స్పెషల్ రోడ్ మన గూడూరు మన వెనకపల్లి మధ్య నుంచి ఎయిర్పోర్ట్ కొనికి ఒక రోడ్ వస్తుంది, కోసికి పోతుంది. అది కూడా ఎట్లా, ఇండస్ట్రియల్ పార్క్ ఇన్నే పక్కన 15-20 కిలోమీటర్లలో బొమ్మరాజ్పేటలో పరిశ్రమలు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీస్లో కొలువులు రావాలంటే మనం పరిగిలో ట్రైనింగ్ చేయాలి. నిన్ననే వివేక్ వెంకటస్వామి కొడుకు మంత్రి ఉన్నాడు, ఆయన దోలుకొచ్చి 45 కోట్లు పెట్టి నస్కల్ కాడ, నస్కల్ అంటే మన అశోక్ అత్త గారు అంతే కదా, అక్కడ పెట్టి స్టార్ట్ చేయించిన, అక్కడ నిన్ననే స్టార్ట్ చేయించిన అక్కడ. కాబట్టి అక్కడ ట్రైనింగ్ ఇస్తాం, బొమ్మరాజ్పేటలో ఉద్యోగం ఇస్తాం, బస్సులు పెడతాం, మన ఊరికి వెళ్ళి బస్సులు పెట్టి నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు. మన దగ్గర నుంచి తాండా నుంచి ఆడ బొంబాయి పూనా పోయి పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనము ఇక్కడనే ఉద్యోగాలు వచ్చినట్టు చేయాలి. ఎందుకు వాళ్ళంత దూరం, మన దగ్గరనే అంతకంటే ఎక్కువ ఆమ్దాని ఉంటే మనం ఎందుకు పోవాలి, అంత దూరం పోవాలి. అందు గురించి నా ఆలోచన ఏంటంటే, పిల్లల్ని నడిచిపెట్టి తల్లుల్ని నడిచిపెట్టి అంత దూరం పోయి ఉంటే రోగం వస్తే ఎవరు పట్టించుకుంటారు అక్కడ మనకు వేరే రాష్ట్రంలో. కాబట్టి నా ఆలోచన ఏంటంటే, ఇక్కడ పరిశ్రమలలో మన వాళ్ళకందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించాలి. హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచి రోడ్ వేస్తే మన వకీల్ సాబు పరిగిలిన కాదు, హైకోర్టులో కూడా పోయి ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ ఊరికే వచ్చేస్తాడు, ఇక ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. అట్లా ఆ విధంగా మనం రోడ్స్ డెవలప్ చేపిస్తున్నాం. స్పెషల్ రోడ్లు కేవలం 40-50 నిమిషాల్లో మనం ఇక్కడికి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం. అట్లా ఎప్పుడైతే ఎక్కుతామో మన భూములు, ఇంతకుముందు అశోక్ చెప్పిండు, దగ్గర నేను అనుకుంటా 1.5-2 కోట్లకు పోతాయి ఎకరం. అట్లా పోతే కూడా మనం అభివృద్ధి అయినట్టే కదా. సగ్గుకు అమ్ముకునే కంటే అట్లా ధరలన్నా వస్తే కనీసం అమ్మకున్నా అది చూసుకుంటే ఒక ధైర్యం, అరే మా భూమి ఇంత వలుకుతుందా అని. ఒక ఆయన అంట భూమి అమ్ముతా అంట ఇప్పుడు వస్తాడు కదా, ఇంత అంట అమ్మొద్దని, వాడు కొన్నాడు కదా, ఇంకోటి వస్తే ఇంకెంత అంట, నేను ఇంత ఇస్తా అంటే ఇదంట. అట్లా ధరలు చూసుకొని కూడా మురిసిపోతుంటారు అనమాట రైతులు. నాకేం పర్వా, నాకు ఇంత భూమి ఉంది, ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు వలుకుతున్నాయి అని చెప్పుకుంటారు అట్లా. కాబట్టి అమ్మాలని లేదు మనకు, కానీ మన ధర పెరిగితే మనకు మంచిదే కదా, ఆపత్కాలంలో ఎప్పటికైనా పనికొస్తుంది. కాబట్టి ఈ విధంగా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోడ్డు కూడా ఏదైతే ఉందో దీన్ని డబల్ రోడ్ చేయడానికి ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నాం. మన పెట్రోల్ బంక్ కాడ నుంచి మన కట్టింగ్ వరకు దాన్ని డబల్ రోడ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మీకు తెలుసు, రాఘాపూర్ నంచర్లో కూడా నేనే డబల్ రోడ్ చేయించిన గతం లోపల. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కాడ నుంచి మీరు షాద్నగర్ పోవాలంటే కూడా 4 లైన్ల రహదారి ఆల్రెడీ చెట్లు కొట్టేపించిన, చూసిరమ్మా మీరు, చెట్లు కొట్టేపించిన. అదేవిధంగా ఎవరైనా వికారాలు పోవాలంటే కూడా, అనంతగిరి గుట్టకు పోవాలంటే కూడా మనం 4 లైన్ల రహదారి, ఈ విధంగా 4 లైన్ల రహదారి శాంక్షన్ చేయించిన. మళ్ళా ఇది కాకుండా ఈ రాకంచర్ల దగ్గర అవుటర్ మన రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చి రాకంచర్ల దగ్గర కలుపుతున్నాం. వేరే జిల్లాలకు పోయేటోళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఆ రోడ్డు మీద హైదరాబాద్ పోకుండానే వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎవరైనా యాదగిరి గుట్టకు పోవాలన్నా, సంగారెడ్డి దిక్కుపోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా రైల్వే లైన్ కూడా మన పరిగికి మంజూరు అయిపోయింది. తొందరలోనే పనులు కూడా స్టార్ట్ అవుతాయి. అది కూడా మన నస్కలనే అశోక్ వాళ్ళ అత్తగారింటికానే రైల్వే స్టేషన్ కూడా చేస్తున్నాం అక్కడ. అయితే అక్కడి నుంచి కూడా మన పిల్లలు పరిగి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మన పిల్లలు ఎవరైనా హైదరాబాద్ పోయి చదువుకొని మళ్ళీ ఇంటికి రావచ్చు, ఉద్యోగాలు కూడా హైదరాబాద్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ ఉండొచ్చు. ఈ విధంగా మన ప్రాంతాన్ని చేస్తూ మన ప్రాంతంలోనే ఒక సాగునీటి ప్రాజెక్ట్ కూడా పెట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. మనకు చాలా దగ్గరలో సైద్పల్లి అవతల కొందరు ప్రాంతంలో పెట్టాలని చూస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ వస్తే మన ప్రాంతానికి రైతులకు వ్యవసాయానికి సాగునీరు, తాగడానికి తాగునీరు రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ కూడా 10,000 కోట్ల రూపాయలతో గవర్నర్ ప్రసంగంలో నేను చెప్పించిన, ఆ ప్రాజెక్ట్ కడతామని చెప్పించిన. కాబట్టి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ మన నెత్తి మీద పెట్టిపోయాడు. ఆ అప్పు తీర్చడానికే మన ముఖ్యమంత్రి 1,60,000 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి మళ్ళీ కిస్తులు కడుతున్నాడు, దానిది ఇన్స్టాల్మెంట్ కడుతున్నాడు. అందు గురించే కొంత ఆలస్యమైన మాట వాస్తవం, కానీ ఇచ్చిన మాటకు మాత్రం ఎక్కడ వెనకకు పోతలేము. ప్రభుత్వం రాగానే ప్రజాపాలన కౌంటర్స్ పెట్టి మన ఊళ్ళో కూడా, మన వెనకపల్లిలో కూడా దరఖాస్తులు తీసుకున్నాం. మీకు ఇల్లు కావాలా, రేషన్ కార్డు కావాలా, మీకు ఏం కావాలని ఇంత ధైర్యంగా ఒక ప్రజాప్రభుత్వం ప్రజల దగ్గరకు వచ్చి దరఖాస్తులు తీసుకొని అప్లికేషన్స్ కూడా ప్రింట్ చేసి ఇచ్చి చేస్తున్న ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళు ఇచ్చిరామో వాళ్ళ ఊరికి వచ్చి కౌంటర్ పెట్టిరా,
రెవెన్యూ సదస్సు పెట్టినాం. మీ భూములలో ఏమైనా పొరపాట్లు ఉంటే దరఖాస్తు చేసుకోండి, ఆ పొరపాటు మేమే సరి చేసి మీకు పాస్బుక్ ఇంటికి పంపుతామని చెప్పి మన ఊర్లో మీటింగ్ దరఖాస్తు తీసుకున్నాం. మీకు అందరికి ఐడియా ఉంది. అవన్నీ కూడా సెటిల్ అయిపోతున్నాయి, అవన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇది కాంగ్రెస్ అంటే ప్రజాప్రభుత్వం. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరం కలిసికట్టుగా ఉండే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పేదల ప్రభుత్వం ఇది. మీకు మన సొంత గ్రామంలాగా కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా మీ గ్రామం నుంచే ఎమ్మెల్యే ఉండడం అనుకోవాలి, మీ గ్రామం నుంచే ఎమ్మెల్యే ఉండడం అనుకోవాలి. శివాలయానికి ఏదైతే ఇంతకుముందు అశోక్ అడిగిండో అభివృద్ధికి, ఆ రహదారికి, అదేవిధంగా ఇక్కడ మన సంజీవ స్వామి గుడికి కూడా ప్రత్యేక నిధులు నేను పంతులు గారికి కూడా చెప్పినాను. ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ యొక్క ఆలయం అనేది ఎన్నో సంవత్సరాలుగా తరాలుగా మన ప్రాంతం లోపల సంజీవ స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయ ప్రతిష్టను కాపాడడంలో నా బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి తప్పకుండా నేను ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ సంజీవ స్వామి ఆలయాన్ని కూడా ఒక పునర్వైభవం కంటే కూడా పెద్ద ఎత్తున దాని నిర్మాణం చేస్తా అని చెప్పి నేను ఆల్రెడీ ఎండోమెంట్ శాఖ మినిస్టర్ని దొరికొచ్చిన పరిగికి కొండ సురేఖను దొరికొచ్చి పాంబండకి తీసుకుపోయినా, ఆమెతో మాట్లాడినా, ఆమె ఇస్తా అని చెప్పింది. తప్పకుండా నిధులు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఫండ్స్ ద్వారా తప్పకుండా సంజీవ స్వామి ఆలయాన్ని కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తా అన్నమాట మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు వార్డు సభ్యులంతా కూడా దగ్గరికి రావాలి. వాళ్ళ పేర్లు కూడా చెప్తా, వాళ్ళ గుర్తులు కూడా చెప్తా. ఏమన్నా చెప్పేద్దామా? ఇంకేమైనా చెప్పాలా? అది గౌన్ కూడా తెచ్చు, గౌన్లు గ్రామంలో ఒక ముద్రాజీ భవనం కావాలని అశోక్ అడుగుతున్నాడు. ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా కావాలని అడుగుతున్నాడు. మన గ్రామానికి కూడా చక్కటి మేనిఫెస్టో కూడా అశోక్ తయారు చేసిండు. ఈ 5 ఏళ్ల కాల పరిమితి లోపల ఈ హామీలన్నింటి కూడా తప్పకుండా తను పూర్తి చేయడానికి తన మాతృమూర్తి ద్వారా నేను నా పూర్తి సహకారం ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా హెల్త్ క్యాంప్ కూడా మన టీఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తామని చెప్పాడు. తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఊరి మధ్యలో కాలువ ఉన్నా సార్, ఈఎంసీ దగ్గర పెండింగ్లో ఉన్నా సార్, మీరే తీసుకుపోయింది సార్. అదే ఈ ఊరి మధ్య లోపల ఉన్నటువంటి నీటి కాలువను సీసీ కాలువగా మార్చాలని చెప్తున్నాడు. తప్పకుండా దాన్ని మార్చడం జరుగుతుంది. అదేవిధంగా మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే దోమలు వచ్చి అవి చాలా జ్వరాలు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే దోమలు రావు. కాబట్టి తప్పకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఎస్సీ కాలనీ నుంచి గుట్టమీది వీరన్న టెంపుల్ వరకు సీసీ రోడ్డు సౌకర్యం కూడా కల్పించమని అడిగిండు. తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తాను. అదేవిధంగా 65 ఇండ్లు అంతే కదా? అవును సార్, 65 ఇండ్లు అడిగిండు తాండకు మన గ్రామానికి కలిపి. తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇది మంజూరు చేసినట్టే లెక్క. పళ్ళు ముగ్గులు వస్తూనే ఉంటుందన్న విషయాన్ని దగ్గర దగ్గర 3 కోట్ల రూపాయల విలువ అవుతుంది. కాబట్టి మీకు అందరు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం మనది. ప్రభుత్వం మనది ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. వనజమ్మను వేరే వాళ్ళకి గెలిపించుకుంటే పనులు జరిగాయి, మీకు తెలుసు ఆ విషయం. కాబట్టి మీరు స్పష్టంగా ఇక్కడ లేనోళ్ళకు కూడా చేనులకాడికి పోయారు కొంతమంది, వాళ్ళకు కూడా ఇంకా టైం ఉంది చెప్పడానికి. మీకు అందరికీ పూసగుచ్చినట్టు నేను ఎట్లా చెప్పినో మీరు ఆ విధంగా అందరికీ కూడా చెప్పాలి. చెప్పి మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం ఉంగరం గుర్తుకే ఓటేయాలని మీరందరూ కూడా చెప్పి పెద్ద మెజార్టీతోన వనజమ్మ బాలరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు వార్డు సభ్యులను కూడా పరిచయం చేస్తాను. 1వ వార్డు అది అంతా గౌన్ కుర్తే సార్. అదే మీరు మా ఇంత కాడుపడగల ఈ గౌన్లు దొరుకుతలేరు. అందరు పిల్లలకి ఇట్లా ప్యాంట్ షర్ట్ వేస్తున్నారు. ఆయన ఆడికి పోయి వేరే గుర్తుకేస్తే కష్టమని నేనే గౌన్ తెచ్చుకున్నాను, నా పనిలో పెట్టుకున్నా. అందరికీ గౌన్లే వచ్చినాయంట మా హనుమంతు చెప్తున్నాడు. ఆయన అది పొరపాటు కావాలని చెప్పి హనుమంతు నాకు ముందే చెప్పిండు అనమాట. సార్ జర ఉంటే చూసు ఇట్లాంటివి తీసుకొస్తే బాగుంటుందని నాకు సలహా ఇచ్చాడు. హనుమంతు నా శిష్యుడు, నేను రాముని ఆయన హనుమంతుడు అనమాట. కాబట్టి మీకు అందరికీ కూడా మన వకీల్ సాబ్ కూడా చెప్తున్నాడు, అందరికీ ఇదే గుర్తొచ్చిందని. ఈజీగా ఉన్నది ఇక, మీకు ఇబ్బంది లేదు. మన 1వ వార్డు నుంచి లాస్ట్ వార్డు వరకు కూడా అందరూ కూడా గౌన్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయండి. తప్పకుండా మన గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అప్పుడు చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ లేదు మనకు. మీరు కష్టపడి నన్ను గెలిపించారు ఒకసారి, కానీ ప్రభుత్వం లేదు. నేను ఎంతో కష్టపడి గతంలో చేసినవి కూడా రద్దు చేశారు. ప్రాణైతే చెవెళ్ళ రాజశేఖర రెడ్డి గారిని అడిగి సంఘం చెప్పిస్తే అది రద్దు చేశారు. ఈవెన్ రాఘపూర్ నంచాలు కూడా పని చేయలేరు. నేను పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే కొండి, పాదయాత్ర చేస్తే అప్పుడు స్టార్ట్ చేశారు. అది నేను గతంలోనే చేయించుకున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారితో. అట్లా చాలా మన పనులన్నీ కూడా వాళ్ళు ఆపిర్రు. అప్పుడు ఎంతైతే ఆపిర్రో దానికి 4 రెట్లు ఇప్పుడు తీసుకుంటున్నాం. మొత్తం వడ్డీతో సహా వసూలు చేస్తామంటాం కదా, అట్లా వసూలు చేస్తున్నాం అనుకో. కాబట్టి ఇప్పుడు
మంచి సమయం మనకు. ఈ సమయాన్ని మనం మాత్రం వృధా చేయకుండా మన ఊర్లో కూడా అందరికి చెప్పి అన్ని ఓట్లు మనకు ఉంగరం గుర్తుకే పడాలి. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, వనజమ్మ గారికి, వనజమ్మ గారికి, వనజమ్మ గారికి. ఇక వార్డు సభ్యుల గురించి ఏమంటారు దీన్ని? గౌను గుర్తుకే, వార్డు సభ్యుల గౌను గుర్తుకే, వార్డు సభ్యుల గౌను గుర్తుకే, వార్డు సభ్యుల గౌను గుర్తుకే. ధన్యవాదాలు. వస్తామా? సరే కందు క్లోజ్ చేసుకోండి.